ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. టీవీ క్రాస్ ఫైర్ వేదికగా రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. లై డిటెక్టర్ నార్కో టెస్ట్లకు నేను సిద్ధం అంటున్నారు కేటీఆర్. రేవంత్ కిషన్ రెడ్డి లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా అని ప్రశ్నించారు. టీవీ9 స్టూడియోలో అయిన టెస్టులకి నేను రెడీ అన్నారు కేటీఆర్. ఎక్కడికి రమ్మంటే ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తా అన్నారు. ఫోన్ ట్యాపింగ్ లో నా ప్రమేయం లేదు, నాకు సంబంధం లేదని స్పష్టం చేశారు కేటీఆర్. నేను కడిగిన ముత్యంలా బయటకు వస్తా అన్నారు. ఇప్పుడు భట్టి, ఉత్తమ్, పొంగులేటి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. నేనేమంటున్నా అంటే చిత్తశుద్ధితో నిజాయితీగా రాష్ట్ర ప్రజల ముందు నేను ఇవాళ ఒక పరీక్షకు రెడీ. మీరు లై డిటెక్టర్ పరీక్ష ఓపెన్గా లైవ్ టీవీలో పెట్టండి. లై డిటెక్టర్ పరీక్ష అనేది వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా డెఫినెట్గా ఆమోదించబడ్డ ఒక ప్రక్రియ. ఓన్లీ లై డిటెక్టర్ వద్దు, అది కూడా వద్దు అనుకుంటే నార్కో అనాలిసిస్ పరీక్ష కూడా ఇంకోటి ఉంటుంది. రెండింటికి కూడా నేను మీరు ఎక్కడికి రమ్మంటే ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను. నాకు ఏ ట్యాపింగ్తో ఏ ప్రమేయము లేదు అని వినండి. అదే చెప్తున్నాను వినండి. కేటీఆర్ చేశాడా అన్నారు కదా, మా మీద ఆరోపణలు చేస్తున్నారు కదా. నాకు ఏ ట్యాపింగ్తో ఏ ప్రమేయము లేదు అని నేను స్పష్టంగా వచ్చి లై డిటెక్టర్ పరీక్ష కూర్చుంటాను. నార్కో అనాలిసిస్ పరీక్ష కూడా కూర్చుంటాను. నేను రేవంత్ రెడ్డి గారిని అదేవిధంగా కిషన్ రెడ్డి గారిని అడుగుతాను. రేవంత్ రెడ్డి గారు ఈరోజు తన మంత్రి బట్టి విక్రమార్క గారి ఫోన్ ట్యాప్ చేస్తున్నారా లేదా, తన మంత్రివర్గంలోని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఫోన్ ట్యాప్ చేస్తున్నారా వినండి చేస్తున్నారా లేదా, తన మంత్రివర్గంలోని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోన్ ట్యాప్ చేస్తున్నారా లేదా, చేయట్లేదు, ప్రతిపక్షాల ఫోన్లు కూడా నేను ట్యాప్ చేయట్లేదు అని లై డిటెక్టర్ పరీక్ష తీసుకునే ధైర్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉందా? ఒకటి. రెండవది, కిషన్ రెడ్డి గారు వారు చెప్పాలా మాకు ఇవాళ, వారు కూడా నీతులు చెప్తున్నారు. దరిద్రం ఏంటంటే ఇది నా ఫోన్కి అక్టోబర్ 31 నాడు, నా ఫోన్కే కాదు, యాపిల్ వాళ్ళు దేశంలోని చాలామంది జర్నలిస్టులకి రాజకీయ నాయకులకి పంపించారు. ఏమని? థ్రెట్ నోటిఫికేషన్, స్టేట్ స్పాన్సర్డ్ అటాకర్స్ మేబీ టార్గెటింగ్ యువర్ ఐఫోన్, పెగసెస్ అని అప్పట్లో వార్తలు. సో నేనేమన్నా అంటే కిషన్ రెడ్డి గారిని కూడా పిలవండి, ఆయన కూడా ఆరోపణలు చేస్తున్నారు కదా, ముగ్గురం కూర్చుందాం, లైవ్ టీవీలో పెట్టండి, మీ టీవీ9 స్టూడియోలో పెట్టినా నాకు అభ్యంతరం లేదు, ముగ్గురం కూర్చుంటాం. నేను ఏ పరీక్షకైనా రెడీ, నాకు ఎలాంటి సంబంధం ఫోన్ ట్యాపింగ్తో లేదు అని నేను కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాను. ఎందుకంటే నాకు ఆ విశ్వాసం నా మీద ఉంది, నేను తప్పు చేయలేదు. వారిద్దరికి ఆ విశ్వాసం ఉంటే ఇద్దరిని రమ్మనండి, ఇద్దరి మీద కూడా చర్య తీసుకుందాం. కానీ ఇది వాళ్ళు నేను చెప్పిన దాంతో మీరు ఏకీభవిస్తారా? నేను ఇంకా కన్విన్స్ కాల. ఎలా? ఎందుకు అని అంటే ఇప్పుడు మీరు మిమ్మల్ని లై డిటెక్టర్ టెస్ట్ చేయాలంటే వాళ్ళిద్దరిని రమ్మంటున్నారు. కావాలి నేను కూర్చోమంటే కూర్చోండి కాదు, కానీ రేవంత్ రెడ్డి మళ్ళీ తెల్లారి తీసుకోవాలి, నాతో పాటు కూర్చోవడానికి ఇష్టం లేకపోయినా. అంటే బురద చల్లుతాము, క్లియర్ అయిపోతుంది కదా. కాదు రజని, నేను బురద చల్లుతాను, నువ్వు కడుక్కో, ఇదేం దరిద్రం. నేను అంటున్నా ఈరోజు నువ్వు పొంగులేటి ఫోన్ ట్యాప్ చేస్తున్నావు, నువ్వు బట్టి ఫోన్ ట్యాప్ చేస్తున్నావు, నువ్వు ఉత్తమ్ ఫోన్ ట్యాప్ చేస్తున్నావు, నేను ఆరోపణ చేస్తున్నా, రమ్మనండి. నేను ఇవాళ కిషన్ రెడ్డిని అంటున్నా, ఈ దేశంలోని ప్రతిపక్ష నాయకుడి ఫోను పెగసెస్ ద్వారా ట్యాప్ చేస్తున్నది నీ ప్రభుత్వం, రా. అంత ధైర్యం ఎందుకు లేదు? మరి నేనేమో వచ్చి కూర్చోవాలి, అగ్ని పరీక్షలోనే కూర్చోవాలి, వాళ్ళిద్దరు మాత్రం హ్యాపీగా కూర్చొని ఇంట్లో తొంగుంటారా? నేనే